ది 3 థ్రెడ్స్ అనే వస్త్రదుకాణం జీవంతో కళకళలాడుతోంది. ఎలియాస్ తన కళ్లజోడు సరిచేసుకుంటూ గోడపై కనిపించిన తడిచిన మచ్చను చూసి ఆందోళనగా నిట్టూరుస్తాడు. అదే సమయంలో ఒమర్ నవ్వు దుకాణమంతా మారుమోగుతుంది. ఒక కస్టమర్ను చిరునవ్వుతో పలకరిస్తూ పట్టు దుపట్టాను చూపిస్తున్నాడు. మన మూలధనం కరిగిపోతోంది అని ఎలియాస్ మనసులో భయం పెరుగుతుంది. ఇంకోవైపు కరీం ముఖంలో ఆశ వెలుగు. గుడ్డను నైపుణ్యంగా కొలుస్తూ దుకాణం గంటమ్రోగుతుంది. వారి ముగ్గురి కలలకు గుర్తులా. కొన్ని వారాల తర్వాత దుకాణం అస్తవ్యస్తంగా మారింది. ఖాళీ షెల్ఫులు, గాలిలో నిరాశ భారంగా వేలాడుతోంది. నీటిలో తడిచిన పట్టుగుడ్డలను చూసి ఒమర్ భుజాలు వాలిపోతాయి. అయితే కరీం మాత్రం ఏది మిగిలిందో దాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఇది మన విధి, మన భాగ్యమింతే అని ఒమర్ చెబుతాడు. చందనవాసన మధ్యలో ఆ మాటలు మరింత భారంగా అనిపిస్తాయి. కాలం గడుస్తుంది. మళ్లీ ఉదయపు సూర్యకాంతి ది 3 థ్రెడ్స్ మీద వెల్లువలగా పడుతుంది. షెల్ఫ్లన్నీ రంగురంగుల వస్త్రాలతో నిండిపోతాయి. కస్టమర్ల మాటలతో దుకాణం మళ్లీ ఉత్సాహంగా మారుతుంది. గట్టిపడ్డ చేతులు, కాంతివంతమైన కళ్లతో కరీం చిరునవ్వుతో ఒక కస్టమర్కు మరమ్మత్తు చేసిన పట్టుగుడ్డను చూపిస్తాడు. దుకాణమిప్పుడు విజయానికి చిహ్నం. గంటమ్రోగుతుంది. అది ఇక నష్టానికి కాదు, ధైర్యానికి, పట్టుదలకు, అడ్డంకులపై సాధించిన విజయానికి సూచికగా.